హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోలో పూరి చపాతీకి కర్రీ ఎగ్స్తో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి 3 ఎగ్స్ ఉడకబెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిలో కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ కారం, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కలుపుతూ బాగా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ను కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ముక్కలకు ఉప్పు, కారం, మసాలాలు బాగా పట్టేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాలు ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చపాతీలోకి చాలా బాగుంటుంది, పూరీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీ పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని కొత్త వంటకాలు చూడాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.